Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. NCERT క్లాస్ 7th హిస్టరీకి సంబంధించి చాప్టర్ 6 టౌన్స్ ట్రేడర్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. సో మన ఛానల్ రీచ్ అనేది చాలా తక్కువ ఉంది. సో మీకు కంటెంట్ నచ్చితే మిగతా ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వాట్ వుడ్ ఏ ట్రావెలర్ విజిటింగ్ ఏ మిడివల్ టౌన్ ఎక్స్పెక్ట్ టు ఫైండ్? ఒక ట్రావెలర్ మిడివల్ ఇండియాలో తిరుగుతున్న ఒక ఫారిన్ ట్రావెలర్ కానీ ఇండియన్ ట్రావెలర్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అని చూస్తే అది డిపెండ్ అయ్యేది వాట్ కైండ్ ఆఫ్ టౌన్ ఇట్ వాజ్ అని. సో ఏ టౌన్ అని, ఒక టెంపుల్ టౌనా అంటే ఫేమస్ టెంపుల్ ఉన్న టౌనా, లేదంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటరా, లేదంటే కమర్షియల్ టౌనా, లేకపోతే పోర్ట్ టౌనా అనేది ఆ పాసిబిలిటీస్ని బట్టి దాని గురించి హిస్టరీ అనేది ఆయనకి తెలుస్తుంది ట్రావెలర్కి. So in fact many towns combined several functions. They were administrative centers and temple towns as well as the centers of commercial activities and craft production. కొన్ని సెంటర్స్ కొన్ని సిటీస్ ఏమంటున్నాయంటే కొన్ని టౌన్స్ అన్నీ కూడా జస్ట్ టెంపుల్ మాత్రమే ఫేమస్గా ఉంటుంది, కొన్ని టౌన్స్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్కి మాత్రమే ఫేమస్గా ఉంటుంది. అలా కాకున్నట్ల కొన్ని సెంటర్స్ ఏమో టెంపుల్ టౌన్స్ గాను, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గాను, అలాగే కమర్షియల్ యాక్టివిటీస్, క్రాఫ్ట్ ప్రొడక్షన్కి కూడా ఫేమస్ అయినవి ఉంటాయి అన్నమాట టౌన్స్. సో ఇక్కడ మనకి మ్యాప్లో ఇచ్చింది ఇంపార్టెంట్ ట్రేడ్ అండ్ ఆర్టిజనల్ ప్రొడక్షన్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా. సో మనకి ఇక్కడ కాబూల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి ఇక్కడ బృందావన్, శ్రీకృష్ణుడు యమునా నది పైన ఉన్న ఆ బృందావనం, ఈ బృందావనం, పుష్కర్, అజ్మర్, అహ్మదాబాద్, సోమనాథ్ ఫేమస్ శివ టెంపుల్ ఉంది అక్కడ, అలాగే సోమనాథ్ అనేది టెంపుల్ టౌన్, అలాగే సూరత్, బాంబే, హంపి, బిజాపూర్, బీదర్, బేరార్, గోల్కొండ, మచిలీపట్నం, కమలాపురం, స్వామిమలై, తిరుపతి, మద్రాస్, మహాబలిపురం, తంజావూరు, ఒరియూర్, మదురై, కాంచీపురం, తిరువన్నామలై. సో తిరువన్నామలై అంటే అరుణాచలం అని, ముర్షిదాబాద్, కల్కట్టా, ఇవన్నీ కూడా ఫేమస్ టౌన్స్ అన్నీ. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గురించి చూద్దాము. మనము చోళా డైనస్టీని గురించి చాప్టర్ 2లో చదివాము. చాళుక్యాస్ తర్వాత చోళాస్ అనేది సౌత్లో ఎస్టాబ్లిష్ చేస్తారు ఎంపైర్. సో దాని తర్వాత మనకి ఇమాజిన్ చేసుకుంటే తంజావూరుకి ట్రావెల్ అయినట్టు, క్యాపిటల్ ఆఫ్ చోళాస్ 1000 years ago. సో మనకి అక్కడ ఎలా ఉంటుందంటే ద పెరినియల్ రివర్ కావేరీ ఫ్లోస్ నియర్ దిస్ బ్యూటిఫుల్ టౌన్. సో చోళా పీరియడ్స్లో పెరినియల్ రివర్ వచ్చేసి కావేరీ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సో కావేరీ డెల్టా రీజన్ అంతా కూడా. సో రాజరాజేశ్వర టెంపుల్ అనేది కింగ్ రాజరాజ చోళ కన్స్ట్రక్ట్ చేశారు. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చూసాము రాజరాజ టెంపుల్ అనేది 90,000 ton కలిగిన స్టోన్ టాప్ ఆఫ్ ద శిఖర పైన పెట్టారనమాట. సో దాన్ని ఇంక్లైన్డ్ పాత్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని మనము విలేజ్ ఆఫ్ ద ఇంక్లినేషన్ గురించి చారుపల్లం అని, లేదంటే చారుపల్లం అని కూడా చెప్తారని మనం చదివాం ప్రీవియస్ క్లాస్లో. సో అదే ఈ రాజరాజేశ్వర టెంపుల్ బిల్ట్ బై కింగ్ రాజరాజ చోళ. సో ద టౌన్స్ పీపుల్ ఆర్ ఆల్ ప్రైజ్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ కొంజరమల్లన్ రాజరాజ పెరుంతచన్. సో దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరంటే కొంజరమల్లన్ రాజరాజ పెరుంతచన్, హూ వాజ్ ప్రౌడ్లీ కార్వ్డ్ హిస్ నేమ్ ఆన్ ద టెంపుల్ వాల్. సో చాలా గర్వంగా ఆయన నేమ్ని టెంపుల్ వాల్ పైన కార్వ్ చేసుకున్నారనమాట. సో శివలింగ అనేది లోపల మధ్యలో గర్భగృహంలో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. బిసైడ్స్ ద టెంపుల్ దెర్ ఆర్ ప్లేసెస్ విత్ ద మండపాస్ ఆర్ పెవిలియన్స్. ఆ టెంపుల్తో పాటు మండపాలు, పెవిలియన్స్ కూడా ఉన్నాయి. సో కింగ్స్ అంతా కూడా ఆ కోర్ట్లో కానీ కోర్ట్లో మండపాల్లోనే కోర్ట్ అనేది పెట్టేవాడు. ఆర్డర్స్ కూడా ఇచ్చేవాళ్ళు సబార్డినేట్స్కి కూడా. అలాగే బ్యారక్స్ ఆఫ్ ఆర్మీ కూడా ఉండేది. నెక్స్ట్ దిస్ టౌన్ ఈస్ బస్లింగ్ విత్ మార్కెట్స్ సెల్లింగ్ గ్రెయిన్, స్పైసెస్, క్లాత్ అండ్ జ్యువెలరీ. సో టౌన్ అంతా కూడా మార్కెట్ అంతా కూడా బాగా గ్రోత్ అయింది. గ్రెయిన్, స్పైసెస్, క్లాత్, జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ వాటర్ సప్లై ఫర్ ద టౌన్ కమ్స్ ఫ్రమ్ ద వెల్స్ అండ్ ట్యాంక్స్. సో టౌన్కి సంబంధించి కావాల్సిన వాటర్ సప్లై అంతా వెల్స్, ట్యాంక్స్ నుంచే కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ ద సలియా వీవర్స్ ఆఫ్ తంజావూర్ అండ్ ద నియర్ బై టౌన్ ఆఫ్ ఫురియావూర్ ఆర్ బిజీ ప్రొడ్యూసింగ్ క్లాత్ ఫర్ ఫ్లాగ్స్ టు బి యూజ్డ్ ఇన్ ద టెంపుల్ ఫెస్టివల్. సో టెంపుల్ ఫెస్టివల్లో యూజ్ చేసే క్లాత్స్ కానీ, ఫ్లాగ్స్కి యూజ్ చేసే క్లాత్స్ కానీ నియర్ బై తంజావూర్లో ఉన్న ఈ క్లాత్ అల్లే వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నారు అన్నమాట టెంపుల్ ఫెస్టివల్లో. అలాగే ఫైన్ కాటన్స్ ఫర్ ద కింగ్ అండ్ నొబిలిటీ అండ్ కోర్స్ కాటన్ ఫర్ ద మ్యాసెస్. సో రాజులకైతే ఫైన్ కాటన్, నొబిలిటీకి నొబిల్మెన్కి, అలాగే కోర్స్ కాటన్ అనేది మాసెస్కి అంతటికి కూడా అమ్ముతున్నారు. Some distance away at Swamimalai, the Sthapatis or sculptors are making executive bronze idols and tall and or ornamental bell metal lamps.
సో బ్రాంజ్ ఐడల్స్ పెద్దవి అన్నీ కూడా ఇక్కడ స్వామి మలై స్థపతీస్ ఆర్ స్కల్ప్టర్స్ అంతా కూడా నిర్మిస్తున్నారు. బ్రాంజ్ ఐడల్స్ అన్నీ కూడా చాలా పెద్దవి. అలాగే ఆర్నమెంటల్ బెల్ మెటల్ ల్యాంప్స్ కూడా తయారు చేస్తున్నారు. సో టెంపుల్ టౌన్స్ అండ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ చూస్తే తంజావూర్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట టెంపుల్ టౌన్కి. సో టెంపుల్ టౌన్స్ రిప్రజెంట్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ అర్బనైజేషన్. ద ప్రాసెస్ బై విచ్ సిటీస్ డెవలప్. ద టెంపుల్స్ వర్ ఆఫెన్ సెంట్రల్ టు ద ఎకానమీ అండ్ సొసైటీ. So rulers built temples to demonstrate devotion to the various deities. They also endowed temples with grants of land and money to carry out elaborate rituals. సో రాజులంతా కూడా వాళ్ళు ఒకటి ఏమో దేవునికి భక్తిని చూపించడానికి, అలాగే ఆ రాజ్య యొక్క వెల్త్ని, సంపదని కూడా, ఆయన ప్రైడ్ని కూడా చూపించడానికి టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఆ టెంపుల్ రన్ అవ్వడానికి ల్యాండ్స్ గ్రాంట్ చేసేవాళ్ళు, అలాగే మనీ కూడా డొనేట్ చేసేవాళ్ళు ఎలాబొరేట్ రిచువల్స్ అన్నిటికీ కూడా ప్రతినిత్యం జరగడానికి. అలాగే పిలిగ్రమ్స్కి భోజనాలు పెట్టడం కానీ, ప్రీస్ట్కి వాళ్ళకి శాలరీస్ లాగా దాని నుండి వచ్చే ప్రొడక్షన్ ఇవ్వడం కానీ, అలాగే ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడానికి కూడా ఈ గ్రాండ్స్ యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. పిలిగ్రిమ్స్ హూ ఫ్లాక్ టు ద టెంపుల్స్ ఆల్సో మేడ్ డొనేషన్స్. సో దేవుని చూడడానికి వచ్చిన భక్తులు కూడా డొనేషన్స్ అనేది ఇచ్చేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ బ్రాంజ్ బెల్ మెటల్ అండ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది చూస్తే, బ్రాంజ్ అనేది ఒక అల్లై అనమాట. అంటే కాపర్ టిన్ కలిపితే బ్రాంజ్ తయారవుతుంది. సో బెల్ మెటల్ కంటైన్స్ ఏ గ్రేటర్ పోర్షన్ ఆఫ్ టిన్ దాన్ అదర్ కైండ్స్ ఆఫ్ బ్రాంజ్. సో బెల్ అనేది సౌండ్ రావడానికి, బెల్ మెటల్ కొట్టినప్పుడు సౌండ్ రావడానికి టిన్నే ఎక్కువ యూజ్ చేస్తారు దాంట్లో. దిస్ ప్రొడ్యూసెస్ బెల్ లైక్ సౌండ్. నెక్స్ట్ చోళా బ్రాంజ్ స్టాచ్యూ అనేది మనం చాప్టర్ 2లో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ గురించి చూసాము. సో ఆ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ యూటిలైజ్ చేస్తే ఇక్కడ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ కృష్ణ అనేది కూడా తయారు చేశారన్నమాట. కాళీయ మర్దనం అని. సో నాగుపాము పైన శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేస్తాడు. సో సర్పెంట్ డెమాన్ కాళియా అనే నాగుపాము పైన కృష్ణుడు డ్యాన్స్ అనేది చేస్తాడు. సో ఈ ఈవెంట్ని కాళీయ మర్దనం అంటారు. సో దీన్ని ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఎలా తయారు చేస్తారంటే, ఫస్ట్ వ్యాక్స్ అంటే మైనంతో స్టాచ్యూని తయారు చేస్తారు. ఇది అంతా కూడా ఈ స్టాచ్యూ ఎలా ఉందో అలాగా వ్యాక్స్తో తయారు చేస్తారు. తర్వాత ఈ వ్యాక్స్ చుట్టూ కూడా క్లే మట్టిని కప్పుతారు. తర్వాత ఇది ఎండబెట్టిన తర్వాత హీట్ చేస్తారు. క్లేని హీట్ చేయడం ద్వారా లోపల వ్యాక్స్ అనేది కరిగిపోతుంది వేడికి. తర్వాత ఈ క్లేని గుండా నుంచి ఒక చిన్న హోల్ పెడతారు. సో దాని ద్వారా ఈ వ్యాక్స్ అనేది కరిగి బయటకు వచ్చేస్తుంది. సో ఈ హోల్లో నుంచే ఈ మెటల్ కరిగించిన బ్రాంజ్ మెటల్ని ఇవి క్లే మోల్డ్లోకి పోస్తారు. దాని ద్వారా ఈ వ్యాక్స్ స్టాచ్యూ ఏదైతే రూపాంతరంగా ఉందో ఆ బ్రాంజ్ అంతా కూడా ఇలా తయారవుతుంది. తర్వాత మడ్నంతా కూడా రిమూవ్ చేసి దాన్ని మళ్ళా క్లీన్ చేసి ఈ బ్రాంజ్ మెటల్ని పాలిష్ అనేది చేస్తారు. దాని ద్వారా ఈ విధంగా తయారవుతాయి. ఇదే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని. నెక్స్ట్ టెంపుల్ అథారిటీస్ యూజ్డ్ their wealth to finance trade and banking. Gradually a large number of priests, workers, artisans, traders etc. settled near the temple to cater its needs and those of the pilgrims. సో టెంపుల్ అథారిటీస్ అందరూ కూడా వెల్త్ని యూజ్ చేశారనమాట, ఫైనాన్స్, ట్రేడ్ కానీ, బ్యాంకింగ్ కానీ. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే పూజారులు కానీ, వర్కర్స్ కానీ, గుళ్ళో విగ్రహాలు తయారు చేసే ఆర్టిస్ట్ కానీ, అలాగే గుడికి సంబంధించినవి లేకపోతే వస్తువులు అమ్మే ట్రేడర్స్ అందరూ కూడా ఆ టెంపుల్ దగ్గరే నివసించేవాళ్ళు అనమాట. దాని ద్వారా టెంపుల్కి వచ్చే భక్తులకి వాటి అవసరాలని అన్నిటిని కూడా తీర్చేవాళ్ళు. అలాగా టెంపుల్ టౌన్స్ అనేవి పెరిగినాయి అనమాట. సో టౌన్స్ ఎమర్జ్డ్ అరౌండ్ టెంపుల్స్ సచ్ యాజ్ బిల్సా ఆర్ విదిషా ఇన్ మధ్యప్రదేశ్, అలాగే సోమనాథ్ గుజరాత్లో ఫేమస్ టెంపుల్. సో మొహమ్మద్ గజనీ అనేది చాలాసార్లు దండయాత్ర చేశాడు, అంత రిచెస్ట్ టెంపుల్ అది. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో విగ్రహం కూడా ఉంది సోమనాథ్ టెంపుల్ దగ్గర. సో ఆయన కృషితోనే టెంపుల్ రికన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ జరిగింది. సో అదర్ ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్స్ ఇంక్లూడ్ కాంచీపురం, మదురై తమిళనాడు, అలాగే తిరుపతిని ఆంధ్రప్రదేశ్ ఫేమస్ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో అయితే కంచీపురం, మదురైలో అమ్మవారు ఉంటారు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఈ టెంపుల్స్ కూడా ఫేమస్. నెక్స్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఆల్సో స్లోలీ డివైడెడ్ టు టౌన్షిప్స్. పిలిగ్రిమేజ్ సెంటర్స్ కూడా టౌన్షిప్స్గా మారిపోయినాయి. సో ఎగ్జాంపుల్కి వృందావన్ ఉత్తరప్రదేశ్లో, వృందావనం తమిళనాడులో తిరువన్నామలై అని ఈ టెంపుల్ టౌన్షిప్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ రాజస్థాన్లో అజ్మర్, క్యాపిటల్ ఆఫ్ చౌహాన్ కింగ్స్ ఇన్ ద 12th century అండ్ లేటర్ బికెమ్ ద సుబా హెడ్ క్వార్టర్స్ అండర్ ద మొఘల్స్. సో రాజస్థాన్లో అజ్మర్ అనేది
చౌహాన్ కింగ్స్కి ఏమో క్యాపిటల్గా ఉండేది. తర్వాత మొఘల్స్ కింద అది సుబా హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది. ఇట్స్ ప్రొవైడ్స్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలీజియస్ కో ఎగ్జిస్టెన్స్. అంటే ముస్లిమ్స్ రూలర్లోను అలాగే ఈ రాజస్థాన్ కింగ్స్కి ఇదంతా కూడా రిలీజియస్ కో ఎగ్జిస్టెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి, సెలబ్రేటెడ్ సూఫీ సెయింట్. సో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి కూడా సెటిల్ అయినాడు 12th centuryలో. అట్రాక్టెడ్ డివోటీస్ ఫ్రమ్ ఆల్ క్రీడ్స్, అన్ని గ్రూపుల నుంచి కూడా భక్తుల్ని ఆయన ఆకర్షించాడు. సో అజ్మీర్ దగ్గర ఒక లేక్ ఉంది, దాన్ని పుష్కర్ అంటారు, విచ్ వాజ్ అట్రాక్టెడ్ పిలిగ్రమ్స్ ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్ నుంచి కూడా అక్కడికి భక్తులు అనేది వస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ నెట్వర్క్ ఆఫ్ స్మాల్ టౌన్స్ చూస్తే మనకి ఫ్రమ్ ద 8th century onwards the subcontinent was dotted with several small towns. These probably emerged from large villages. They usually had a mandapika or mandi of later times to which nearby villages brought their produce to sell. They also had market streets called hatta of later times, lined with shops. Besides, there were streets for different kinds of artisans such as potters, oil pressers, sugar makers, toddy makers, smiths, stone masons, etc. సో 18th century నుంచి కూడా సబ్ కాంటినెంట్ అంతా కూడా సెవరల్ టౌన్స్ గాను అనేవి చాలా పెరిగాయి అనమాట. దాంట్లో లార్జ్ విలేజెస్ నుంచి పెద్ద టౌన్స్గా మారినవి చాలా ఉన్నాయి. సో మనకి మండపిక అంటే మండి అనేది అంటే బజార్ అని మీనింగ్, నియర్బై విలేజ్ బ్రాడ్ దేర్ ప్రొడ్యూస్ స్టిల్. సో మండి అనే ప్లేస్లో లేదు మండపిక అంటారు, అంటే బజార్ లాగా. అక్కడ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉంటే కూడా ప్రజలు అక్కడికి వచ్చి వస్తువులను అమ్మేవారు. సో అక్కడ మార్కెట్ స్ట్రీట్స్ కూడా ఉండేది, దాన్ని హట్టా అంటారు లేకపోతే హాట్ అంటారు లాటర్ టైమ్స్లో దాన్ని. దాంట్లో కూడా షాప్స్ అనేవి ఉండేవి అనమాట హట్టాలో లైన్గా. మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది ఒక సిటీ మార్కెట్, ఇది ఇలా అనమాట. ఈ విధంగా లైన్గా షాప్స్ ఉండేవి అటుపక్క ఇటుపక్క. అలాగే డిఫరెంట్ ఆర్టిసియన్ స్ట్రీట్స్ కూడా ఉండేవి, లైక్ పాటర్స్ సంబంధించి ఆయిల్ ప్రెసర్స్, ఆయిల్ని సీడ్స్ నుంచి ఆయిల్స్ని ప్రెస్ చేసేవాళ్ళు, షుగర్ తయారు చేసేవాళ్ళు, కళ్ళు టాడీ అంటే ఈత కళ్ళు తయారు చేసేవాళ్ళు, స్మిత్స్ బ్లాక్ స్మిత్స్ అంతా కూడా మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేవాళ్ళు, స్టోన్ మేస్త్రీలు వీళ్ళంతా కూడా నివసించేవారు అనమాట. నెక్స్ట్ అదర్ ట్రావెల్స్ ఫ్రమ్ టౌన్ టు టౌన్. కొంతమంది టౌన్ టు టౌన్కి ట్రావెల్ అయ్యేవారు. మెనీ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ నియర్ టు దీస్ టౌన్స్ టు బై లోకల్ ఆర్టికల్స్ అండ్ సెల్ ప్రోడక్ట్స్ ఆఫ్ డిస్టెంట్ ప్లేసెస్ లైక్ హార్సెస్, సాల్ట్, క్యాంఫర్, సాఫ్రాన్, బెటల్ నట్ అండ్ స్పైస్ లైక్ పెప్పర్. సో చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు ఇక్కడ అమ్మేవారు. అలాగే ఇక్కడ కొన్న వస్తువుల్ని డిస్టెన్స్ ప్లేసెస్లోకి తీసుకెళ్ళేవారు అనమాట. దాంట్లో ట్రేడ్ చేసిన దాంట్లో హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సాల్ట్, క్యాంపర్, సాఫ్రాన్, బెటల్ నట్, స్పైసెస్ లైక్ పెప్పర్ అనేది కూడా ట్రేడ్ అనేది జరిగింది. నెక్స్ట్ సామంత. యూజువల్లీ సామంత ఆర్ లేటెన్ టర్మ్స్ జమీందార్ బిల్ట్ ఏ ఫోర్ట్ 5 ప్లేస్ ఇన్ నియర్ ఆర్ దీస్ టౌన్స్. సో ఒక కింగ్ ఉంటాడు, కింగ్ కింద సామంత రాజులు ఉంటారు. అంటే సామంత రాజులు అంటే సామంత అని అంటారు. సో సామంత రాజు ఒక ల్యాండ్ హోల్డ్ చేసింటాడు అనమాట. లార్జ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈయన దగ్గర ఉంటుంది. సో ఈ ల్యాండ్లో ఉన్న ప్రజలంతా కూడా పంట పండించే ప్రజలంతా కూడా సో ఈయన పంట నుంచి కానీ లేకపోతే మిగతా ట్యాక్స్ కూడా ఈ సామంతరాజుకి పే చేస్తాడు. సామంతరాజు కింగ్కి రెవెన్యూ అనేది పే చేస్తాడు. సో సేమ్ మొఘల్స్లో అయితే జమీందారీ సిస్టమ్ ఉంటుంది, జమీందార్ అంటారు దాన్ని. జమీందార్ కింద ల్యాండ్ ఉంటుంది. సో ఇక్కడ సామంత అంటారు, మీనింగ్ సేమ్ ఒకటే. సామంత అన్న జమీందార్ అన్న చేసే వర్క్ ఒకటే, కానీ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ వర్డ్ అనేది మారనమాట. సో వాళ్ళకి కూడా ఉంటాయి. కొన్నిసార్లు సామంత రాజులే ఇండిపెండెన్స్గా వాళ్ళు ప్రకటించుకుంటారు అనమాట. సో అలా ప్రకటించుకున్న వాళ్ళు మెయిన్ కింగ్ అటాక్ చేస్తాడు, సక్సెస్ అయితే ఆయన ఎత్తాడు, లేదా ఓడిపోతే సామంతరాజు కింగ్గా ఉంటారు అనమాట. అలా నెక్స్ట్ దే లీవ్డ్ ట్యాక్స్ అండ్ ట్రేడర్స్. సో ఈ సామంతరాజులంతా కూడా వ్యాపారం చేసే వాళ్ళపైన, ఆర్ట్ తయారు చేసే వాళ్ళపైన, అలాగే ఆర్టికల్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ సమ్టైమ్స్ డొనేటెడ్ ద రైట్ టు కలెక్ట్ దీస్ ట్యాక్సెస్ టు లోకల్ టెంపుల్స్. అలాగే లోకల్ టెంపుల్స్కి కూడా ఖచ్చితంగా డొనేట్ చేయాలని ట్యాక్స్ అనేది కలెక్ట్ చేశారు అనమాట. ఈ రిచ్ మర్చెంట్స్ కూడా కొన్ని లోకల్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. దీస్ రైట్స్ వర్ రికార్డెడ్ ఇన్ ఇన్స్క్రిప్షన్ దట్ హ్యావ్ సర్వైవ్డ్ ఆన్ దిస్. సో ఇవన్నీ ఈ రైట్స్ అన్నీ కూడా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాయి. సో మనకి ట్యాక్స్ అండ్ మార్కెట్స్ చూస్తే, సో ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సమ్మరీ ఫ్రమ్ ద 10th century ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ రాజస్థాన్ విచ్ లిస్ట్ ద డ్యూస్ దట్ వర్ టు బి కలెక్టెడ్ బై టెంపుల్ అథారిటీస్. సో టెంపుల్ అథారిటీస్ కలెక్ట్ చేసే డ్యూస్ అనేది ఇక్కడ ఇన్స్క్రిప్షన్లో ఈ విధంగా ఉందన్నమాట. దేర్ వర్ ట్యాక్సెస్ ఇన్ కైండ్ ఆన్ షుగర్ అండ్ జాగరీ, అంటే బెల్లం పైన, చక్కెర పైన, అలాగే డైస్ రంగులు, బట్టలకి అదే రంగుల పైన, థ్రెడ్ పైన,
బట్టలు తయారు చేసేది. కాటన్ పైన ట్యాక్స్ ఉంది. అలాగే కోకోనట్స్, సాల్ట్, అరెకా నట్స్, బటర్, సెసమి ఆయిల్ పైన, అలాగే క్లాత్ పైన కూడా ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ దెర్ ఆర్ ట్యాక్సెస్ అండ్ ట్రేడర్స్ ఆన్ దోస్ హూ సోల్డ్ మెటల్ గుడ్స్ ఆర్ డిస్టిల్స్ అండ్ ఆయిల్ అండ్ క్యాటిల్ ఫోడర్ అండ్ లోడ్స్ ఆఫ్ గ్రెయిన్. సో ట్యాక్స్ ట్రేడర్స్ పైన, మెటల్ గుడ్స్ అమ్మే వాళ్ళ పైన, డిస్టిలర్స్ పైన, ఆయిల్ పైన, క్యాటిల్ ఫోడర్ పైన, గ్రెయిన్ పైన కూడా ట్యాక్స్ అనేది ఉంది. సో ఈ ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తారు కైండ్గాను, అలాగే క్యాష్ గాను కలెక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ట్రేడర్స్ బిగ్ అండ్ స్మాల్ చూస్తే దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ట్రేడర్స్. దీస్ ఇంక్లూడెడ్ బంజారాస్. సో దీంట్లో ట్రేడర్స్ అనేవి బంజారాస్ అనేవి చాలా ఫేమస్ ట్రేడర్స్ అనమాట. సో సెవరల్ ట్రేడర్స్ ఎస్పెషలీ హార్స్ ట్రేడర్స్ ఫార్మ్డ్ అసోసియేషన్ విత్ హెడ్మెన్ హూ నెగోషియేటెడ్ ఆన్ దర్ బిహాఫ్ విత్ వేరియస్ హూ బాట్ హార్సెస్. సో ఈ ట్రేడర్స్ అందరికి కూడా ఒక హెడ్మెన్ ఉంటారు. సో ఆయన అసోసియేషన్గా గ్రూప్స్ అందరికి ఆ గ్రూప్కి హెడ్గా ఉంటాడు. వ్యారియర్స్ ఎవరైతే గుర్రాలు చేస్తారో ఈ గుర్రాలను కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో సిన్స్ ట్రేడర్స్ హ్యాస్ టు పాస్ త్రూ మెనీ కింగ్డమ్స్ అండ్ ఫారెస్ట్, దే యూజువల్లీ ట్రావెల్డ్ ఇన్ క్యారవాన్స్ అండ్ ఫార్మ్డ్ గిల్డ్స్ టు ప్రొటెక్ట్ దర్ ఇంట్రెస్ట్. సో వీళ్ళంతా కూడా ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికి వెళ్తూ ఉంటారు. సో ఒక రాజ్యం ఏమో సపోర్ట్ చేయొచ్చు, ఇంకొక రాజ్యం ఏమో సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి సో వాళ్ళంతా కూడా గిల్డ్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఫార్మ్ చేసుకుంటారు. క్యారవాన్స్లో ట్రావెల్ అవుతారు. There were several such guilds in South India from the 8th century. సో 8th century అన్వర్స్ నుంచి చాలా గిల్డ్స్ అనేవి నిర్మించినారు. దాంట్లో ఫేమస్ మణిగ్రామం, నానాదేశీ అనేవి గిల్డ్స్ అనమాట. సో ఇవి ఇండియన్ పెనిన్సులాను అలాగే సౌత్ ఈస్ట్ అండ్ చైనాలోనే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేశారు. దేవర్ ఆల్సో కమ్యూనిటీస్ లైక్ చెట్టియార్స్ అండ్ మార్వారి ఓస్వాల్ హూ వెంట్ ఆన్ టు బికమ్ ద ప్రిన్సిపల్ ట్రేడింగ్ గ్రూప్స్ ఆఫ్ ద కంట్రీ. సో చెట్టియార్స్, మార్వారి ఓస్వాల్స్ కూడా ట్రేడింగ్ గ్రూప్స్గా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో అలాగే గుజరాతీ ట్రేడర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా హిందూ బనియాస్ అండ్ ముస్లిం బోహ్రాస్ కూడా ఉన్నారు. ట్రేడ్ ఎక్స్టెండ్ విత్ ద పోర్ట్స్ ఆఫ్ రెడ్ సీ. వీళ్ళంతా కూడా రెడ్ సీ ఏరియా అంతా కూడా పోర్ట్స్కి ఎక్కువ ట్రేడ్ అనేది చేసేవాళ్ళు. పర్షియన్ గల్ఫ్కి, ఈస్టర్న్ ఆఫ్రికాకి, సౌత్ ఈస్ట్కి అండ్ చైనాకి కూడా. So they sold textiles and spices in these ports, and in exchange brought gold and ivory from Africa, and spices, tin, Chinese blue pottery and silver from Southeast Asia and China. సో వాళ్ళంతా కూడా టెక్స్టైల్స్ని అమ్మారు, స్పైసెస్ని, అలాగే గోల్డ్ని, ఐవరీని కూడా ఆఫ్రికా నుంచి, అలాగే స్పైసెస్, టిన్, చైనీస్ బ్లూ పాటరీ అనేది, సిల్వర్ అంతా సౌత్ ఈస్ట్ నుంచి, చైనా నుంచి ట్రేడ్ చేసేవాళ్ళు. అలాగే టౌన్స్ అండ్ వెస్ట్ కోస్ట్ ఆర్ హోమ్ టు అరబ్. సో వెస్ట్ కోస్ట్ అంతా కూడా అరబ్కి హోమ్ టౌన్ లాగా అనమాట. పెర్షియన్, చైనీస్, జెవిష్, సిరియన్, క్రిస్టియన్ ట్రేడర్స్ అందరూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇండియన్ స్పైసెస్ అండ్ క్లాత్ సోల్డ్ ఇన్ ద రెడ్ సీ పోర్ట్స్ వర్ పర్చేస్డ్ బై ఇటాలియన్ ట్రేడర్స్ అండ్ ఈవెన్చువల్లీ రీచ్డ్ యూరోపియన్ మార్కెట్స్. సో అరబ్ రీజన్ అయిన రెడ్ సీ నుంచి ఇండియన్ స్పైసెస్ కానీ క్లోత్స్ని ఇటాలియన్ ట్రేడర్స్ అమ్మేవాళ్ళు. అక్కడ నుంచి యూరోపియన్ మార్కెట్స్కి అవి పోయేవి. దాని ద్వారా వాళ్ళకి హై ప్రాఫిట్స్ వచ్చేవి. స్పైసెస్ గ్రోన్ ఇన్ ట్రాపికల్ క్లైమేట్స్ లైక్ పెప్పర్, సిన్నమన్, నట్మెగ్, డ్రైడ్ జింజర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది యూరోపియన్ మేకింగ్లో, అలాగే కాటన్ క్లాత్లో. సో ఎందుకంటే యూరోపియన్ ట్రేడర్స్ అంతా కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో అక్కడ చలికి తట్టుకోవడానికి స్పైసెస్ అవసరం అయితే వాళ్ళ వంటలు వాడుకోవడానికి స్పైసెస్ వేడిని పెంచడానికి. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా ట్రాపికల్ ఏరియాస్లో పెరుగుతాయి, అవి సబ్ ట్రాపికల్ ఏరియాస్లో పెరగవు అనమాట. ట్రాపికల్ ఏరియాస్లో పెరుగుతాయి, టెంపరేట్ రీజన్, అలాగే మిగతా రీజన్స్లో పెరగవు. సో అందుకే ఈ యూరోపియన్ ట్రేడర్స్ అంతా కూడా ఈ స్పైసెస్ ఇండియా నుంచి తీసుకెళ్తారు, ట్రాపికల్ రీజన్స్ నుంచి మెయిన్గా. వి షార్ట్లీ రీడ్ అబౌట్ దిస్ చేంజ్ ది ఫేస్ ఆఫ్ ట్రేడింగ్ టౌన్స్. నెక్స్ట్ కాబుల్ చూస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఇంపార్టెంట్ టౌను విత్ ఇట్స్ రగ్గడ్ మౌంటైనియస్ ల్యాండ్స్కేప్స్. అక్కడంతా కూడా రగ్గడ్గా ఉంటుంది, మౌంటైనియస్ ల్యాండ్స్కేప్ అనేది ఉంటుంది. కాబుల్ ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది ఒక కాబుల్ కూడా ఇది పొలిటికల్గాను కమర్షియల్గాను ఇంపార్టెంట్గా ఉంది 16th century నుంచి. సో కాబుల్, కందహార్ ఇవి రెండు లింక్ అయినాయి అనమాట సిల్క్ రోడ్కి. అలాగే బిసైడ్స్ ట్రేడ్ ఇన్ హార్సెస్ వాస్ ప్రైమరీ కార్డన్ త్రూ దిస్ రూట్. సో హార్సెస్ ట్రేడ్ అంతా కూడా ఈ రూట్ నుంచే మెయిన్గా జరిగేది. ఈ 17th centuryలో జీన్ బ్యాప్టిస్ట్ టావర్నియర్, ఏ డైమండ్ మర్చెంట్, ఎస్టిమేటెడ్ దట్ హార్స్ ట్రేడ్ అట్ కాబుల్ అమౌంటెడ్ 30,000 యాన్యువల్లీ. సో అప్పట్లోనే 17th centuryలోనే హార్స్ ట్రేడ్ అంతా కాబుల్లో 30,000 రూపాయలు అంత ట్రేడ్ జరిగే సంవత్సరానికి. అది హ్యూజ్ సమ్ ఆ రోజుల్లో. సో క్యామెల్స్ క్యారీ డ్రై ఫ్రూట్స్. సో అరబ్ రీజన్స్ నుంచి క్యామెల్స్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్, డేట్స్, కార్పెట్స్, సిల్క్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కాబుల్ నుంచి మన ఇండియాకి వచ్చేవి. అలాగే స్లేవ్స్ వర్ ఆల్సో బ్రాట్ హియర్ ఫర్ సేల్. బానిసలు కూడా అక్కడ నుంచి అమ్మేవాళ్ళు అనమాట కాబుల్ నుంచి. నెక్స్ట్ క్రాఫ్ట్స్ ఇన్ టౌన్స్ చూస్తే క్రాఫ్ట్ పర్సన్స్ ఆఫ్ బీదర్ వర్ సో ఫ్రేమ్డ్
for their inlay work in copper and silver that it came to be called Bidri. So the Panchalas are Vishwakarma community consisting of goldsmith, bronzesmith, blacksmiths, masons and carpenters. సో బీదార్లో క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉన్నారనమాట. వాళ్ళకి కాపర్లోను సిల్వర్లోను ఇన్లే వర్క్ అనేది చేస్తారు, దాన్ని బిద్రి అంటారు. పంచాలాస్ ఆర్ విశ్వకర్మ కమ్యూనిటీ అనేది ఉందన్నమాట. సో గోల్డ్ స్మిత్స్, బ్రాంజ్ స్మిత్స్, బ్లాక్ స్మిత్స్, మేసన్స్ అండ్ కార్పెంటర్స్ ఉంటారు ఈ పంచాలాస్ ఆర్ విశ్వకర్మ కమ్యూనిటీలో. వీళ్ళంతా కూడా బిల్డింగ్ ఆఫ్ టెంపుల్స్లో వాటికి అవసరమయ్యే వస్తువులని తయారు చేస్తారు. దే ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్యాలెసెస్, బిగ్ బిల్డింగ్స్, ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్. సో ఈ పంచాలాస్ కానీ విశ్వకర్మస్ కానీ కూడా ఈ ప్యాలెస్లు కట్టడానికి, కింగ్ ప్యాలెస్లు, అలాగే బిల్డింగ్స్, ట్యాంక్స్, రిజర్వాయర్స్ కూడా వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసేవారు. అలాగే వ్యూవర్స్ ఉండేవారు, సాలియార్ ఆర్ కొలార్స్. వీళ్ళంతా కూడా ప్రాస్పరస్ కమ్యూనిటీస్గా ఎమర్జ్ అయ్యారు, మేకింగ్ డొనేషన్స్ టు టెంపుల్స్. నెక్స్ట్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లాత్ మేకింగ్ లైక్ కాటన్ క్లీనింగ్, స్పిన్నింగ్ అండ్ డైయింగ్ బికేమ్ స్పెషలైజ్డ్ అండ్ ఇండిపెండెంట్ క్రాఫ్ట్స్. ఇక్కడ మనం చూస్తే షాల్ బ్రాడర్ అనేది 17th century క్యాండిల్ స్టాండ్ బ్రాస్ విత్ బ్లాక్ ఓవర్లే. సో ఇది 17th century క్యాండిల్ స్టాండ్ బ్రాస్తో తయారు చేసింది, బ్లాక్ ఓవర్లే పైన. ఇలాగే షాల్ బార్డర్ ఇదంతా కూడా. నెక్స్ట్ చేంజింగ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ టౌన్స్ చూస్తే మనకి అహ్మదాబాద్ లాంటి టౌన్లో, గుజరాత్లో ఉండే అహ్మదాబాద్ టౌన్లో కమర్షియల్ సైట్గా అవి తయారైనాయి, మేజర్ కమర్షియల్ సైట్లుగా. లైక్ అదర్స్ లైక్ తంజావూర్ ష్రాంక్ ఇన్ సైజ్. సో తంజావూర్ అనేది సైజులో తగ్గింది, ఇంపార్టెన్స్ కూడా తగ్గుతూ వచ్చిందనమాట కొన్ని సంవత్సరాలుగా. ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో కూడా భాగీరథి నది పైన ఉండేది కూడా బాగా ప్రామినెంట్ అయింది సిల్క్కి, ట్రేడ్కి. అలాగే క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ కూడా అయ్యింది 1704లో. అక్కడ కూడా వీవర్స్ కాంపిటీషన్ ఫేస్ చేశారు. అలాగే చీప్ మిల్ ట్రేడ్ కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చడం వల్ల దాని ప్రామినెన్స్ అనేది తగ్గింది. సో హంపి క్లోజర్ లుక్ చూస్తే హంపి, మసూలిపట్నం అండ్ సూరత్ అనేది. ఇక్కడ హంపిలో ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్ ఆఫ్ హంపి చూస్తే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది, వాచ్ టవర్ త్రూ ఏ బ్రోకెన్ వాల్ ఆఫ్ ద ఎన్క్లోజర్ ఆఫ్ హంపి. సో ఇక్కడ మనకు ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ నుంచి పడిపోయిన వాల్ నుంచి ఇక్కడ మనకి వాచ్ టవర్ కనిపిస్తుంది. అలాగే హంపి అనేది కృష్ణా తుంగభద్ర బేసిన్ దగ్గర ఉందన్నమాట. సో హంపి ఇది విజయనగర ఎంపైర్కి న్యూక్లియస్ అనమాట, క్యాపిటల్గా ఉండేది 1336లో. ద మ్యాగ్నిఫికెంట్ రూన్స్ ఆఫ్ హంపి రివీల్ ఏ వెల్ ఫార్టిఫైడ్ సిటీ. సో ఇప్పటికి కూడా హంపిలో ప్రొటెక్టెడ్గా ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళి చూస్తే సో ఆ రూన్స్ అన్నీ కూడా అప్పుడు ఏ విధంగా అంత వైభవంగా ఉన్నాయో తెలుస్తుంది అనమాట, ఆర్కిటెక్చర్ అంతా కూడా. నో మోటార్ ఆర్ సిమెంటింగ్ ఏజెంట్ వాస్ యూజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ వాల్స్ అండ్ టెక్నిక్ ఫాలోడ్ వాస్ టు వెజ్ దెమ్ టుగెదర్ బై ఇంటర్లాకింగ్. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఏవి కూడా వాడలేదన్నమాట, జస్ట్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్లో మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే ఫార్టిఫైడ్ సిటీ చూస్తే దిస్ ఈస్ హౌ ఎస్ పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేజ్ డిస్క్రైబ్ హంపి ఇన్ ద 16th century. సో డొమింగోస్ పేజ్ అనే పోర్చుగీస్ ట్రావెలర్ ఈ విధంగా వర్ణించాడు అనమాట. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ వేర్ దోస్ పాస్ హూ కమ్ ఫ్రమ్ గోవా దిస్ కింగ్ హ్యాస్ మేడ్ విత్ ఇన్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సిటీ ఫోర్టిఫైడ్ విత్ వాల్స్ అండ్ టవర్స్. దీస్ వాల్స్ ఆర్ నాట్ లైక్ దోస్ ఆఫ్ అదర్ సిటీస్. సో ఆ సిటీ అంతా కూడా ఏదైతే గోవాలో ఎంట్రన్స్ ఉందో అలా ఉంది ఇక్కడ. సిటీ స్ట్రాంగ్గా ఉంది, 4 వాల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, సిటీ చుట్టూ టవర్స్ ఉన్నాయి. ఈ వాల్స్ అన్నీ కూడా అదర్ సిటీస్లా లేవు, బట్ ఆర్ మేడ్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ మ్యాషనరీ సచ్ యాజ్ వుడ్ బి ఫౌండ్ ఇన్ ఫ్యూ అదర్ పార్ట్స్. చాలా స్ట్రాంగ్గా కట్టించారనమాట కొన్ని చోట్ల కనిపించే విధంగా. అలాగే ఇన్సైడ్ వెరీ బ్యూటిఫుల్ రోస్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్టర్ దేర్ మేనర్ విత్ ఫ్లాట్ రూఫ్స్. సో లోపల కూడా పెద్ద తలపైన ఫ్లాట్ రూఫ్స్ ఉంటాయి, అలాగే బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ హంపి అనేది చాలా డిస్టింక్టివ్గా ఉంటుంది. ద బిల్డింగ్స్ ఇన్ ద రాయల్ కాంప్లెక్స్ హ్యాడ్ స్పెండెడ్ ఆర్చెస్, డోమ్స్ అండ్ పిల్లర్డ్ హాల్స్ విత్ నిచెస్ ఆఫ్ హోల్డింగ్ స్కల్ప్చర్స్. సో స్కల్ప్చర్స్ హోల్డ్ చేసేయడానికి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రాయల్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా ఆర్చెస్ ఉంటాయి, డోమ్స్ ఉంటాయి, పిల్లర్డ్ హాల్స్ ఉంటాయి. దే ఆల్సో హ్యాడ్ వెల్ ప్లాన్డ్ ఆర్కాడ్స్ అండ్ ప్లెజర్ గార్డెన్స్ విత్ స్కల్ప్చరల్ మోటివ్స్ సచ్ యాజ్ ద లోటస్ అండ్ కార్బెల్స్. సో వెల్ ప్లాన్డ్ ఆర్కాడ్స్, ప్లెజర్ గార్డెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ ఇట్స్ హెయిడే ఇన్ ద 15th 16th centuries హంపి బస్టల్ విత్ కమర్షియల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. సో హంపి 15th 16th centuryలో కమర్షియల్, కల్చరల్ యాక్టివిటీస్లో రెండు బ్లస్టెడ్గా ఉండేది, అంటే ఫేమస్గా ఉండేది. సో ముస్లిం మర్చెంట్స్, చర్చీస్, ఏజెంట్స్ ఆఫ్ యూరోపియన్ ట్రేడర్స్ అంతా కూడా పోర్చుగీస్ ఈ మార్కెట్స్, హంపి మార్కెట్స్లోకి వచ్చారనమాట. నెక్స్ట్ టెంపుల్స్ వర్ ద హబ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ దేవదాసి టెంపుల్ డ్యాన్సెస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ద డేటీ. సో దేవదాసి అంటే దేవుడి ముందు డ్యాన్స్ చేసే వ్యక్తి. సో ఉమెన్ దేవదాసి సిస్టమ్ అనేది ఉండేది.
అలాగే టెంపుల్స్ కూడా కల్చరల్ యాక్టివిటీస్గా ఉండేది. అలాగే మెనీ పిల్లర్డ్ హాల్స్ అనేది విరూపాక్ష టెంపుల్లో ఉంది. విరూపాక్ష అంటే ఫార్మ్ ఆఫ్ శివ అనేది. అలాగే మహానవమి అంటే దసరా నవరాత్రులు అనేది బాగా ఫేమస్ అనమాట. సో అక్కడ దసరా దిబ్బ అని కూడా ఉంది. అక్కడ పీపుల్ గ్యాదర్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో హంపీలో బాగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అది. మనకి పిక్చర్లో కనిపిస్తుంది స్టోన్ చారియట్ విఠల టెంపుల్లో ఉన్నది హంపి. ఇది సింగిల్ స్టోన్ నుంచి కార్వ్ చేసింది మోనోలిథిక్. అలాగే డ్యూరింగ్ ద రూల్ విజయనగర రూలర్స్ టుక్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ బిల్డింగ్ ట్యాంక్స్ అండ్ కెనాల్స్. సో అనంతరాజ్ సాగర్ ట్యాంక్ వాజ్ బిల్ట్ విత్ 1.37 కిలోమీటర్. సో విజయనగర రూలర్స్ అప్పుడు కూడా అక్కడ ట్యాంక్స్ కెనాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అందులో భాగంగా అనంతరాజ్ సాగర్ ట్యాంక్ అనేది కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. 1.37 కిలోమీటర్ ఉంది. ఇది ఎర్తన్ డ్యామ్ అంట, మట్టితో కట్టిన డ్యామ్ మాల్దేవి రివర్ పైన. సో కృష్ణదేవరాయ బిల్డ్ ఏ హ్యూజ్ స్టోన్ ఎంబాంక్మెంట్ బిట్వీన్ 2 hills టు క్రియేట్ ఏ మ్యాసివ్ లేక్ నియర్ విజయనగర. సో విజయనగర దగ్గర పెద్ద లేక్ తగ్గడానికి 2 హ్యూజ్ స్టోన్ ఎంబాంక్మెంట్స్ మధ్య బిల్ట్ చేశారు, ఒక మ్యాసివ్ లేక్ తయారయ్యేటట్టుగా. విచ్ వాటర్ వాస్ క్యారీడ్ త్రూ ఆక్విడక్ట్స్ అండ్ ఛానల్స్ టు ఇరిగేట్ ఫీల్డ్స్ అండ్ గార్డెన్స్. సో ఆక్విడక్ట్స్ ద్వారా ఛానల్స్ ద్వారా ఆ వాటర్ లేక్ నుంచి ఇరిగేట్ చేయడానికి ఫీల్డ్స్కి గార్డెన్స్కి యూటిలైజ్ చేసుకుంటారు. సో మహానవమి అంటే దసరా ఫెస్టివల్ బాగా చేస్తారు. సో కింగ్ అంతా కూడా గెస్ట్ని రిసీవ్ చేసుకొని అలాగే సబార్డినేట్ చీఫ్స్ అంతా వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకుంటారు అనమాట. హియర్ హీ ఆల్సో వాచ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ద రెస్లింగ్ బౌట్స్. సో అక్కడ నుంచి ఆయన డ్యాన్స్ అన్ని అలాగే మ్యూజిక్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, రెస్లింగ్ బౌట్స్ కూడా చూస్తాడు. అలాగే హంపి ఫెల్ ఇన్ టు ద రీన్ ఫాలోయింగ్ ద డిఫీట్ ఆఫ్ విజయనగర ఇన్ 1565 బై డెక్కన్ సుల్తానీస్. సో హంపి అనేది విజయనగర వాళ్ళకి విజయనగరం అనేది డెక్కన్ సుల్తాన్స్ ద్వారా ఓడిపోయిందనమాట 1565లో. ద రూలర్స్ ఆఫ్ గోల్కొండ, బిజాపూర్, అహ్మదాబాద్, బేరార్ అండ్ బీదర్ వాళ్ళంతా కూడా విజయనగర ఎంపైర్ని ఓడించారు. నెక్స్ట్ ఎంపోరియం అనేది అంటే ఏంటో చూస్తే, ఎంపోరియం అంటే ఏ ప్లేస్ వేర్ గూడ్స్ వర్ ఫ్రమ్ డైవర్స్ ప్రొడక్షన్ సెంటర్స్ బాట్ అండ్ సోల్. సో ఎంపోరియం అంటే వేరే చోట్ల నుంచి గూడ్స్ తీసుకొచ్చి అలాగే ఇక్కడ ఉన్న గూడ్స్ని కూడా అమ్మడం అనమాట, ఒక ప్లేస్. సో గేట్వే టు ద వెస్ట్ సూరత్ చూస్తే, సూరత్ ఇన్ గుజరాత్ వాజ్ ద ఎంపోరియం ఆఫ్ వెస్టర్న్ ట్రేడ్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ అలాంగ్ విత్ ద క్యాంబే, ప్రజెంట్ డే క్యాంబెట్ అండ్ సమ్ వాట్ లేటర్ అహ్మదాబాద్. సో సూరత్ అనేది కూడా గుజరాత్లో ట్రేడ్ సెంటర్ అనమాట, వెస్టర్న్ ట్రేడ్ సెంటర్ మొఘల్ పీరియడ్లో. అలాగే లేటర్ అహ్మదాబాద్ కూడా మంచి ట్రేడ్ సెంటర్ అయింది. సో సూరత్ వాజ్ ద గేట్వే ఫర్ ట్రేడ్ విత్ ఈస్ట్ ఏషియా వయా ద గల్ఫ్ ఆఫ్ హార్మజ్. సూరత్ హ్యాస్ ఆల్సో బీన్ కాల్డ్ ద గేట్ ఆఫ్ మెక్కా బికాస్ మెనీ పిల్గ్రిమ్ షిప్స్ సేల్ ఫ్రమ్ దేర్. సో సూరత్ నుంచే అరబ్ కంట్రీస్ అన్నిటికి కూడా ట్రేడ్ అనేది జరుగుతుంది. సో గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచి. అలాగే సూరత్ని గేట్ ఆఫ్ మక్కా అని పిలుస్తారు, ఎందుకంటే మక్కాకు పోయే ప్రజలంతా కూడా అక్కడ నుంచే షిప్స్ ఎక్కిపోయేవాళ్ళన్నమాట సూరత్ నుంచి. ద సిటీ వాజ్ కాస్మోపాలిటన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రేడ్స్ లివ్డ్ దేర్. సో కాస్మోపాలిటన్ సిటీ అది అన్ని క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, అన్ని గ్రూపులకు సంబంధించిన ప్రజలు అక్కడ నివసించారు. ఇన్ ద 17th century ద పోర్చుగీస్, డచ్ అండ్ ఇంగ్లీష్ హ్యాడ్ దేర్ ఫ్యాక్టరీస్ అండ్ వేర్ హౌసెస్ అట్ సూరత్. అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ క్రానికల్ అవింగ్టన్, హూ రోడ్ అన్ అకౌంట్ ఆఫ్ ద పోర్ట్ ఇన్ 1689, అండ్ అన్ యావరేజ్ 100 ships of different countries would be found anchored at the port at any given time. సో ఇంగ్లీష్ క్రానికలర్ రాసిన అవింగ్టన్ రాసిన ప్రకారము పోర్ట్ 1689లో 100 ships ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీకి సంబంధించినవన్నీ కూడా పోర్ట్ దగ్గర. So there were also several retail and wholesale shops selling cotton textiles. The textiles of Surat were famous for their gold lace borders and had a market in West Asia, Africa and Europe. The state built numerous rest houses to take care of the needs of the people from all over the world who came to the city. అలాగే టెక్స్టైల్స్ ఆఫ్ సూరత్ కూడా గోల్డ్ లేస్ బార్డర్స్, జెరీ బార్డర్ అంటారు, అది బాగా ఫేమస్ వెస్ట్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్లో. అలాగే న్యూమరస్ రెస్ట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడంతా కూడా ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు అనమాట, అంటే రెస్ట్ చేసుకోవడం కానీ కొన్ని రోజులు ట్రేడ్ అమ్మేంత వరకు కూడా అక్కడ ఉండేవాళ్ళు. దీస్ వర్ మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ అండ్ న్యూమరబుల్ ప్లెజర్ పార్క్స్. అక్కడే మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లెజర్ పార్క్స్ ఉన్నాయి. అలాగే కతియావాడ సేత్సార్ మహాజన్స్ మనీ ఎక్స్చేంజెస్ హ్యాడ్ హ్యూజ్ బ్యాంకింగ్ హౌసెస్ అట్ సూరత్. సో కతియావాడ సేత్సార్ అని మహాజన్స్ వాళ్ళకి బ్యాంకింగ్ హౌసెస్ ఉన్నాయి సూరత్లో. సో సూరత్ హుండీస్ వర్ హానర్డ్ ఇన్ ద ఫార్ ఆఫ్ మార్కెట్ ఆఫ్ కైరో ఇన్ ఈజిప్ట్, బస్రా ఇన్ ఇరాక్ అండ్ యాంట్వర్ప్ ఇన్ బెల్జియం. సో సూరత్ హిందీస్ కూడా బాగా గౌరవించారు. హుండీ అంటే ఏ నోట్ రికార్డింగ్ ఏ డిపాజిట్ మేడ్ బై ఏ పర్సన్. సో ఎంత డిపాజిట్ ఇచ్చాడనేది రాసుకుంటారు అనమాట హుండీ. సో అమౌంట్ డిపాజిటెడ్ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ అనదర్ ప్లేస్ బై ప్రెజెంటింగ్ ద రికార్డ్ ఆఫ్ డిపాజిట్. సో వేరే చోట ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట, రికార్డ్ ఆఫ్ డిపాజిట్ చూపించడం. సో హౌ వేర్ సూరత్ బిగాన్ టు డిక్లైన్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 17th century. సూరత్ అనేది 17th century తర్వాత డిక్లైన్ అవుతూ వచ్చింది.
ఎందుకంటే మెయిన్గా మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి లాస్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ప్రొడక్టివిటీ బికాస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవడంతో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయింది, మార్కెట్స్ కూడా లాస్ అయినాయి. నెక్స్ట్ సీన్ కూడా మోస్ట్లీ పోర్చుగీస్ వచ్చిన తర్వాత వాళ్ళే క్యాప్చర్ చేశారు, కంట్రోల్ చేస్తున్నారు. కాంపిటీషన్ ఉంది బాంబేకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి హెడ్ క్వార్టర్స్ అక్కడ షిఫ్ట్ చేశారు వెస్ట్లో కాబట్టి. నెక్స్ట్ సూరత్ ఈజ్ ఏ బస్లింగ్ కమర్షియల్ సెంటర్. నెక్స్ట్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ చూస్తే మచిలీపట్నం. ద టౌన్ ఆఫ్ మచిలీపట్నం ఆర్ మచిలీపట్నం లిటరీ ఫిష్ పోర్ట్ టౌన్ లే ఆన్ ద డేటా ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ 17th century. ఇట్ వాస్ సెంటర్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ. సో ఆంధ్రప్రదేశ్లో ఉంది మచిలీపట్నము. ఇక్కడికి డచ్ అనేది వచ్చారనమాట. బోత్ డచ్ అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అటెంప్ట్ టు కంట్రోల్ మచిలీపట్నం యాజ్ ఇట్ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ఆంధ్ర కోస్ట్. ద ఫోర్ట్ అట్ మచిలీపట్నం వాజ్ బిల్ట్ బై డచ్. సో డచ్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఫోర్ట్. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ కూడా ఆ ప్లేస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. ద పూర్ ఫిషర్ టౌన్ చూస్తే మచిలీపట్నంని ఫ్యాక్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఉంది అక్కడ. సో చీఫ్ పోర్ట్ ఆఫ్ గోల్కొండ వే ద రైట్ worshipful East India Company have their agent. It is a small town but populous, unwalled, ill built and was situated with all springs are brackish. It was first a poor fisher town. సో అది చాలా పూర్ ఫిషర్ టౌన్గా ఉంది అని వర్ణించారు. ఆఫ్టర్వర్డ్స్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వేర్ షిప్స్ కెన్ యాంకర్ మేడ్ ఇట్ ఏ రెసిడెన్స్ ఫర్ మర్చెంట్స్ అండ్ సో కంటిన్యూస్ సిన్స్ అవర్ అండ్ ద డచ్ నేషన్ ఫ్రీక్వెంటెడ్ దిస్ కోస్ట్. సో అక్కడ నుంచి మర్చెంట్స్ అంతా కూడా రోడ్స్ అంతా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి గ్రోత్ అనేది జరిగింది అని వచ్చారు. సో ఫ్యాక్ట్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే అఫీషియల్ ఇన్ఛార్జ్ని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ని ఫ్యాక్టర్ అంటారు. సో ఆయన విలియం మ్యాథ్వాల్ ఆయన అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఇన్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్. నెక్స్ట్ Qutub Shahi rulers of Golconda imposed royal monopolies on the sale of textiles, spices and other items to prevent the trade passing completely into the hands of various Indian companies. సో వేరే ఇండియన్ కంపెనీస్ అంతా కూడా టెక్స్టైల్స్ సేల్స్ అన్ని, స్పైసెస్ సేల్స్ అన్ని పోకున్నట్ల గోల్కొండ వాళ్ళంతా కూడా రాయల్ మొనోపలీస్ని ఇంపోజ్ చేశారనమాట, కుతుబ్ షాహీ రూలర్స్ ఆఫ్ గోల్కొండ. సో ద గోల్కొండ నోబుల్స్, పెర్షియన్ మెర్చెంట్స్, తెలుగు కోమటి చెట్టీస్ అండ్ యూరోపియన్ ట్రేడర్స్ మేడ్ ద సిటీ పాపులస్ అండ్ ప్రాస్పరస్. సో ఈ సిటీని బాగా ఫేమస్ చేశారు. అలాగే మొఘల్స్ బిగన్ టు ఎక్స్టెండ్ దిర్ పవర్ టు గోల్కొండ దట్ రిప్రజెంటేటివ్. ద గవర్నర్ మీర్ జుమ్లా హూ వాజ్ ఆల్సో ఏ మర్చెంట్ బిగన్ టు ప్లే ఆఫ్ ద డచ్ అండ్ ఇంగ్లీష్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఇన్ 1686-67 మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అనెక్స్డ్ గోల్కొండ. సో గోల్కొండలో ఈ వేరే ట్రేడింగ్ గ్రూప్స్ అంతా కూడా సిటీని బాగా ఫేమస్ చేసిన తర్వాత మొఘల్స్ కూడా వాళ్ళ పవర్ ఎక్స్టెండ్ చేశారు గోల్కొండకి. అక్కడ గవర్నర్ మీర్ జుమ్లా అని రిప్రజెంటేటివ్గా ఉంచారు. ఆయన కూడా మర్చెంట్ కూడా. అలాగే డచ్, ఇంగ్లీష్, ఈస్ట్ ఇండియన్ కూడా వాళ్ళు రెండింటికి ఎదురుగా ప్లే చేశారనమాట. 1687లో మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు గోల్కొండని స్వాధీనపరుచుకున్నారు. దీని ద్వారా యూరోపియన్ కంపెనీస్ ఆల్టర్నేటివ్స్కి వెతికారనమాట. సో న్యూ పాలసీ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది తీసుకొచ్చారు. సో ఇట్ వాజ్ ఎనఫ్ ఇఫ్ ఏ పోర్ట్ హ్యాడ్ కనెక్షన్స్ విత్ ప్రొడక్షన్ సెంటర్స్ ఆఫ్ hinterland. So the new company trade centers it was felt should combine political, administrative and commercial roles. సో కొత్తగా ఏర్పడే ట్రేడ్ సెంటర్స్ అన్ని కూడా పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, కమర్షియల్ రోల్స్ ప్లే చేయాలని వాళ్ళు ఫీల్ అయ్యారు. యాజ్ ద కంపెనీ ట్రేడర్స్ మూవ్ టు బాంబే, కల్కట్టా, మద్రాస్, మచిలీపట్నం లాస్ట్ బోత్ ఇట్స్ మర్చెంట్స్ అండ్ ప్రాస్పర్టీ అండ్ డిక్లేర్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ 18th century. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళంతా బాంబేలోను, కల్కట్టాలోను ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో విలియం ఫోర్టు, అలాగే చెన్నైలో జార్జ్ ఫోర్ట్. సో ఈ విధంగా మచిలీపట్నం అనేది మర్చెంట్స్ పోగొట్టుకుంది. అలాగే ప్రాస్పర్టీ కూడా తగ్గిపోయింది. 18th century దాన్ని గణనీయంగా దిక్కులేనింది. ఇప్పుడు ఒక చిన్న టౌన్గా ఉంది అనమాట. అలాగే న్యూ టౌన్స్ అండ్ ట్రేడర్స్ గురించి చూస్తే ఇన్ 16th and 17th centuries యూరోపియన్ కంట్రీస్ వర్ సర్చింగ్ ఫర్ స్పైసెస్ అండ్ టెక్స్టైల్స్ విచ్ హ్యాడ్ బికమ్ పాపులర్ బోత్ ఇన్ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియా. So the English, Dutch and French formed East India companies in order to expand their commercial activities in the East. Initially, great Indian traders like Mullah Abdul Ghaffur and V.G. Vora, who owned a large number of ships, competed with them. However, the European companies used their naval power to gain control of the sea trade and forced Indian traders to work as their agents. Ultimately, the English emerged as the most successful commercial and political power in the subcontinent. సో 16th and 17th centuryలో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా స్పైసెస్, టెక్స్టైల్స్ కోసం వెతుకుతున్నాయి అనమాట. యూరోప్, వెస్ట్ ఏషియాలో అంతా కూడా బాగా పాపులర్ అయినాయి. అలాగే ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్ అంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీస్ని ఎక్స్పాండ్ చేసే కమర్షియల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా.
సో ఇనిషియల్ గ్రేట్ ఇండియన్ ట్రేడర్స్ అంతా కూడా ముల్లా అబ్దుల్ గఫూర్, విజయ్ వోరా అంతా కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ షిప్స్ని కలిగి ఉన్నారు. వాళ్ళతో యూరోపియన్ ట్రేడర్స్తో పోటీగా ఉన్నారు. తర్వాత యూరోపియన్ కంపెనీస్ అన్నీ కూడా నేవల్ పవర్ని ఉపయోగించుకొని సీ ట్రేడ్ని కంట్రోల్ చేసింది. అలాగే ఇండియన్ ట్రేడర్స్ని అందరూ కూడా వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసేటట్టుగా తయారు చేసింది. యూరోపియన్ కంపెనీస్ స్ట్రగుల్స్లో ఇంగ్లీష్ ఎమర్జ్ అయింది పవర్ఫుల్ కమర్షియల్ అండ్ పొలిటికల్ పవర్గా సబ్ కాంటినెంట్లో. సో ద స్పాట్ ఇన్ డిమాండ్స్ ఆఫ్ గుడ్స్ లైక్ టెక్స్టైల్స్ లెడ్ టు ఏ గ్రేట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ అండ్ ఆఫ్ స్పిన్నింగ్, వీవింగ్, బ్లీచింగ్, డైయింగ్ ఎక్సెట్రా విత్ మోర్ అండ్ మోర్ పీపుల్. గూడ్స్ లైక్ టెక్స్టైల్స్ అనేవి కూడా బాగా ఎక్స్పాండ్ అయినాయి. సో స్పిన్నింగ్, వీవింగ్, బ్లీచింగ్, డైయింగ్ అనేది కూడా ఆ క్రాఫ్ట్స్ అనేది ఎక్స్పాండ్ అయినాయి. మోర్ పీపుల్ టేకింగ్ అప్ దెమ్. Next, Indian textile designs became increasingly refined. However, this period also saw the decline of the independence of craftsperson. So, Indian textile designs baga famous aina gaani alage craftspersons kuda decline aitu vacharu. So, they began to work on a system of advances which meant that they had to weave cloth which has already promised to European agents. So, weavers no longer had the liberty of selling their own cloth or weaving their own patterns. సో వాళ్ళు ఖచ్చితంగా యూరోపియన్ ఏజెంట్స్కి అమ్మాల్సి వచ్చేది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో వాళ్ళు స్వతంత్రంగా ఎవరికి అమ్మాలి ఎవరికి లేదనేది కూడా వాళ్ళ ఓన్ ప్యాటర్న్స్లో ఉండేది కాదనమాట. దే హ్యాడ్ టు రిప్రొడ్యూస్ ద డిజైన్స్ సప్లై టు దెమ్ బై కంపెనీ ఏజెంట్స్. సో కంపెనీ ఏజెంట్స్ పంపించిన డిజైన్స్ని రిప్రొడ్యూస్ చేయాలి. Next, 18th century saw the rise of Bombay, Calcutta and Madras, which are nodal cities today. Crafts and commerce underwent major changes as merchants and artisans were removed into the black towns established by the European companies within these new cities. The blacks are native traders and the craftspersons were confined here, while the white rulers occupied the superior residence of Fort St. George in Madras or Fort St. William in Calcutta. The story of crafts and commerce in the 18th century will be taken up next year. సో బాంబే స్ట్రీట్ ఎర్లీ 19th century ఏ విధంగా అంటే ఇలా ఉందన్నమాట బాంబేలో. నెక్స్ట్ వాస్కో డి గామా, క్రిస్టోఫర్ కొలంబస్ చూస్తే 15th century యూరోపియన్ సేలర్స్ అంతా కూడా ఈ సీ రూట్స్ కనుక్కోవడానికి అందరూ కూడా ఎక్స్ప్లోరేషన్స్ అని చేశారు అనమాట. సో దాని ద్వారా ఇండియన్ కాంటినెంట్కి కొత్త రూట్ కనుక్కొని స్పైసెస్ని తీసుకోవచ్చు అని. సో వాస్కో డి గామా పోర్చుగీస్ సేలర్ ఆఫ్రికా కోస్ట్ వరకు రీచ్ అయ్యాడు. సో అక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ అంటే అక్కడ గుడ్ హోప్ నుంచి అక్కడ నుంచి క్రాస్ అయ్యి ఇండియన్ ఓషన్కి రీచ్ అయ్యారు. హిస్ ఫస్ట్ జర్నీ టుక్ మోర్ దాన్ ఏ ఇయర్, ఒక సంవత్సరం కంటే ఎక్కువ అయ్యారు. సో కాలికట్ రీచ్ అయ్యారు, అక్కడ కింగ్ జమరియన్ ఉన్నారు. తర్వాత లిస్బన్కి తిరిగి వెళ్ళిపోయారు పోర్చుగల్ క్యాపిటల్కి నెక్స్ట్ ఇయర్. సో హీ లాస్ట్ 2 of his 4 ships. సో 4 షిప్స్తో వస్తే ఆయన 2 ships పోగొట్టుకున్నాడు. 170 menతో వస్తే 54 మాత్రం మిగతా అంతా చచ్చిపోయారు. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ ఫేబియస్ సజెస్ట్ ద రూట్స్ దట్ వర్ ఓపెన్డ్ అప్ ప్రూవ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిటబుల్. సో అంత కష్టపడినా కానీ ఆయన కనుక్కున్న రూట్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అని తెలిసిందనమాట. చరిత్రలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్, చరిత్ర మలుపు తిప్పిందనమాట ఈ సీ రూట్ అని కనుక్కోవడం. సో ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్ సేలర్స్ అన్నీ కూడా ఆయన ఫాలో అయ్యి ఆ సీ రూట్ని ఫాలో అయ్యి వచ్చారు. నెక్స్ట్, ద సెర్చ్ ఫర్ సీ రూట్స్ టు ఇండియా హ్యాడ్ అనదర్ అన్ఎక్స్పెక్టెడ్ ఫాలోట్ on the assumption that Earth was round. Christopher Columbus, an Italian, decided to sail westwards across the Atlantic Ocean to find a sea route to India. So క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన ఇటాలియన్ వెస్ట్ వర్డ్కి అట్లాంటిక్ ఓషన్ పైన ప్రయాణించారనమాట ఇండియాకి రూట్ కనుక్కోవాలని. సో విచ్ ల్యాండెడ్ ఇన్ ద వెస్ట్ ఇండీస్. సో ఆయన వెస్ట్ ఇండీస్లో ల్యాండ్ అయినారు. సో అది వెస్ట్ సైడ్ ఉండే ఇండియా అని అనుకున్నాడు బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఇన్ 1492లో కనుక్కున్నాడు అనమాట వెస్ట్ ఇండీస్ని. హీ వాజ్ ఫాలోడ్ బై సేలర్స్ అండ్ కాంక్వరర్స్ ఫ్రమ్ స్పెయిన్ అండ్ పోర్చుగల్ హూ ఆక్యుపైడ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా ఆఫ్ అండ్ డెస్ట్రాయింగ్ ఎలియర్ సెటిల్మెంట్స్ ఇన్ ద ఏరియా. సో ఈయనతో పాటు సేలర్స్, కాంక్వరర్స్, స్పెయిన్, పోర్చుగల్ వాళ్ళంతా కూడా ఆ లార్జ్ పార్ట్స్ని ఆక్రమించారు సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో. అంతకుముందు ఉన్న ఎర్లీ సెటిల్మెంట్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసి. సో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.